వెల్కమ్ టు డే 9 ఆఫ్ అటామిక్ హ్యాబిట్స్. అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్ విసెస్ ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్. ఈ రెండింటి యొక్క మీనింగ్ చెప్పే ముందు ఈ బుక్లో ఇచ్చిన ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ గురించి చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు స్మోకింగ్ని వదిలేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అయితే ఆ ఫ్రెండ్ వన్ దగ్గరికి వెళ్ళి స్మోక్ చేస్తామని అడిగితే అతను చెప్పిన జవాబు ఏంటో తెలుసా? లేదు, నేను స్మోకింగ్ని వదిలేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఐఎమ్ ట్రైంగ్ టు క్విట్ స్మోకింగ్ అని. అదే ఒక సెకండ్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి స్మోక్ చేస్తామని అడిగితే అతను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? నో, ఐఎమ్ నాట్ ఏ స్మోకర్. అసలు నేను స్మోకర్నే కాదన్నారు. సో ఇద్దరు ఇచ్చిన జవాబు ఒకటే ఇండైరెక్ట్లీ, బట్ రెండో జవాబు చాలా పవర్ఫుల్. ఎందుకు తెలుసా? అక్కడ అతను ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ పర్సన్ అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ రెండిట్లో పవర్ఫుల్ ఏదో తెలుసా? ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్. మనం ఇన్ కేస్ ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటే మనం ఏం అవ్వగలమో దాని మీద మన ఫోకస్ ఉంటుంది. ఇన్ కేస్ మన అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటే మనం ఏం చేయాలో దాని మీద మన ఫోకస్ ఉండిపోతుంది. సో ఈ రెండిట్లో ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటే మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్కి పనికొస్తుంది.